ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు మళ్ళీ వ్యక్తిగత రాయితీలపై యంత్ర పరికరాలు అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులకు ట్రాక్టర్లు, పవర్ స్పేర్లు, టోపోలిన్లు, యంత్ర పరికరాలు ఎన్నో రాయితీలపై అందించనున్నారు. అలాగే ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లు కూడా అందజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రైతులు వ్యక్తిగత యంత్ర పరికరాలకు ఆదరణ చూపిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లతో పాటు గడ్డిని కట్టలు కట్టే పరికరాలు, గడ్డిని ముక్కలు చేసే యంత్రాలను రైతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. రైతులు ఈ యంత్రాలను ఉపయోగించుకోవడంతో పాటు ఇతరులకు అద్దె ప్రాతిపదికగా ఇచ్చేవారు. ఈ యంత్రాలను సంఘానికి ఇస్తే వాటి నిర్వహణ ఎవరు పట్టించుకోరు అని రైతులు చెబుతున్నారు. అంతేకాదు అన్ని పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు టోపోలిన్లు ఎంతో అవసరం అంటున్నారు. రైతులకు ఒక్కొక్క టోపోలిన్కు 10,000 నుండి 12,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కౌలు రైతులు అంత మొత్తం భరించలేని పరిస్థితి, ఆర్థికంగా కూడా భారంగా ఉంటుంది. అందుకే వరి రైతులకు ఇకపై రాయితీపై టోపోలిన్లను ఇవ్వాలని ఆలోచిస్తున్నామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం 2014 నుండి 2019 వరకు యంత్రాలను రాయితీపై అందించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేయలేదని విమర్శలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో రాయితీపై పరికరాలను అందచేయలేదు, టోపోలిన్లను కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఒక్కొక్క సంఘానికి 15 లక్షల రూపాయల విలువైన యంత్ర పరికరాలు, క్లస్టర్ పరిధిలో 25 లక్షల రూపాయల విలువైనవి రాయితీలపై అందజేశారు. అలాగే కోత యంత్రాలు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు అందజేశారు. ఈ యంత్రాలను ఆన్లైన్లో అద్దెకు ఇచ్చేందుకు వైఎస్ఆర్ యంత్ర సేవ యాప్ను తీసుకొచ్చారు. అయితే వీటిని అద్దెకు ఇవ్వలేదని అంటున్నారు. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ఇకపై యంత్ర పరికరాలను అందజేయనున్నారు.